కుక్కలకు భోజనం పెట్టడం ద్వారా లభించే 8 లాభాల గురించి ఇవాల్టి కథ. ఒక ఊళ్ళో ఒక నల్ల రంగు కుక్క ఉండేది. ఆ కుక్క భోజనం కోసం ఊరిలోని ప్రతి సందు, ప్రతి ఇల్లు తిరిగి భోజనం కోసం వెతుక్కునేది. చాలాసార్లు పాడైపోయిన, తినడానికి వీలు లేని భోజనం తిని కడుపు నింపుకునేది. కాని రాత్రిళ్లు మాత్రం ఎంతో నిజాయితీగా దొంగల నుండి, అడవి జంతువుల నుండి ఊరిని కాపాడాలని ప్రయత్నించేది. ఆ ఊరిలో ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్లి, స్వామి, ఈ కుక్క జీవితం జీవించడం చాలా కష్టంగా ఉంది. ఇది మేము చేసిన పాపమా, మాకు లభించిన వరమా అని అంటుంది. దానికి ఆ మహాజ్ఞాని, పిచ్చి శునకమా, నీకు లభించిన జీవితం శాపం కాదు. దేవుడి ప్రకారం మనుషు సంపాదించిన దాంట్లో మొదటి ముద్ద గోమాతకి, చివరి ముద్ద శునకానికి రాసిపెట్టి ఉంది. మూర్ఖపు మనుషులకు అసలు కుక్కలకు భోజనం పెట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే అందరూ అదే పని చేస్తారు. అవి ఏంటో చెబుతాను విను. మొదటిది, కుక్క తనకు భోజనం పెట్టిన వారిని దైవంగా భావిస్తుంది కాబట్టి మనిషి వడ్డించింది ప్రసాదంగా తిని తృప్తిగా దీవిస్తుంది. రెండవది, శునకం కాలభైరవుని రూపం కాబట్టి శునకాన్ని ప్రసన్నం చేసుకునే వారికి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. 3, కుక్కకు పెట్టిన ఒక్క ముద్ద వల్ల మనుషులు ఇంటికి, పంటకి, పిల్లలకి అన్నిటికీ కాపలా కాస్తూ నమ్మకంగా ఉంటుంది. 4, ఇంటికి జరిగే అరిష్టాన్ని ఆవు గ్రహిస్తే ఇంటికి పొంచి ఉన్న ముప్పుని కుక్క రానివ్వకుండా చేస్తుంది. 5, కుక్క ఒకే జంతువు మనిషి బాధని, కన్నీళ్లను కూడా చూసి అవి తొందరగా పోవాలని, నా యజమాని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. 6, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లేటప్పుడు బాధపడ Download ShareChat.